సమూవేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. సౌలు అమ్మోనీయులను జయించుట. ఈ సంగతులు జరిగిన ఒక నెలకు అమ్మోనీయుడగు నాహాషు యాబేషు గిలాదుపై దండెత్తి వచ్చెను. యాబేషు ప్రజలు నాహాషుతో, మాతో ఒడంబడిక చేసుకొనుము, మేము మీకు లోబడి ఉండెదము అనిరి. కాని నాహాషు, నేను మీ కుడికన్నులు పెరికివేసెదను, ఇది మీ ఇశ్రాయేలీయులందరకు అవమానము కలిగించును. ఈ నియమమునకు మీరొప్పుకొందురేని మీతో ఒడంబడిక చేసుకొందును అనెను. అందుకు ఇశ్రాయేలు పెద్దలు నాహాషుతో, మాకు 7 రోజులు గడువిమ్ము, మేము ఇశ్రాయేలు దేశము 4 చెరగులకు దూతలనంపెదము. ఎవ్వరును మమ్మాదుకొనుటకు రానిచో నీకు లొంగిపోయేదము అని చెప్పిరి. అంతటా వారి దూతలు సౌలు నగరమైన గిబియాకు వచ్చి జరిగిన దానిని ఎరిగింపగనే పురజనులందరూ బావురుమని ఏడ్చిరి. అంతలోనే సౌలు పొలము నుండి ఎద్దులను తోలుకొని వచ్చుచుండెను. అతడు, ప్రజలు ఇట్లు దుఃఖించుచున్నారేలా, ఏమి కీడుమూడినది అని అడిగెను. పురజనులు యాబేషు నుండి వచ్చిన వార్తలు వినిపించిరి. ఆ మాటలు చెవినబడగనే యావే ఆత్మ సౌలును ఆవహించెను. అతడు కోపముతో మండిపోయెను. వెంటనే సౌలు ఒక కాడి ఎడ్లను కండ తుండెములుగా ఖండించెను. ఆ ముక్కలను వార్తాహరులతో ఇశ్రాయేలు దేశము 4 మూలలకు పంపి, సౌలు పక్షమున పోరాడుటకు రాని వారి యుద్ధులకు ఇదే గతి పట్టునని వర్తమానము పంపెను. అప్పుడు యావే ఇశ్రాయేలీలకు భయము కలిగించెను. కావున వారెల్లరూ ఒక్కుమ్మడిగా వచ్చి సౌలుతో చేరిరి. అతడు బేసెకు వద్ద అనుచరులను లెక్కించి చూడగా ఇశ్రాయేలీయులు 3 లక్షల మంది, యూదీయులు 30,000 మంది ఉండిరి. అంతట సౌలు యాబేషు నుంచి వచ్చిన దూతలతో, రేపు ఎండపొడ కాన్పించునప్పటికీ సహాయము లభించును అని మీ వారికి తెలుపుడనెను. దూతలు ఆ పలుకులను యాబేషు వాసులకెరిగింపగా వారు మిక్కిలి సంతసించిరి. కనుక వారు నాహాషుతో, రేపు నీ చెంతకు వచ్చెదము, మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును అనిరి. ఆ రాత్రి సౌలు తన సైన్యములను 3 భాగములుగా విభజించెను. వారు వేకువజాముననే అమ్మోనీయుల శిబిరములపై పడి ప్రొద్దెక్కి ఎండముదురు వరకు శత్రువులను తునుమాడిరి. చావక మిగిలిన వారు చెట్టుకొకడుగా పారిపోయిరి. సౌలును రాజుగా ప్రకటించుట. అంతట ప్రజలు సమూవేలుతో, సౌలు మమ్మెట్లు పరిపాలించునో చూతమనిన వారిని ఇచ్చటికి కొనిరమ్ము, వారినందరినీ వధించెదము అనిరి. కాని సౌలు, ఈ దినము యావే ఇశ్రాయేలీయులను సంరక్షించెను, కనుక నేడు మీరు ఎవ్వరినీ చంపరాదు అనెను. సమూవేలు ప్రజలతో, మనమందరము గిల్గాలుకు పోవుదము రండు, రాజ నియామకముకు సమ్మతింతుమని అటమరల మాటిత్తము అనెను. కావున జనులందరూ గిల్గాలుకు వెళ్ళిరి. అచ్చట యావే ముందట సౌలును రాజుగా ప్రకటించిరి. ప్రజలు ప్రభువుకు సమాధాన బలులు సమర్పించిరి. సౌలు, ఇశ్రాయేలు జనులు మిక్కిలి సంతోషించిరి. 12వ అధ్యాయం. సమూవేలు సౌలుకు పెత్తనమిచ్చుట. సమూవేలు ప్రజలతో, మీ మనవులాలించియే రాజును నియమించి తిని, ఇక మీదట రాజే మిమ్ము నడిపించును. నేనా ముదుసలిని, నా తల వెంట్రుకలు కూడా నరసినవి. మీ చెంతనున్న నా కుమారులే నా ప్రాయమునకు సాక్ష్యము. చిన్ననాటి నుండి నేటి వరకు నేనే నాయకుడనై మిమ్ము నడిపించుచూ వచ్చి తిని, నేడు మీ ముందట నిలుచుండి మాటాడుచున్నాను. నాయందు ఏదేని దోషమున్నా యావే ఎదుట, యావే అభిష్టుడగు రాజునెదుట నిరూపింపుడు.
నేనెవరి ఎద్దునైనా తీసుకొంటినా, ఎవరి గాడిదనైనా అపహరించితినా, ఎవరినైనా మోసగించితినా, ఎవరినైనా పీడించితినా, ఎవరి యొద్ద నుండైనా లంచమును పుచ్చుకొని న్యాయము చెరచితినా, నేనిట్లు చేసిన ఎడల రుజువు చేయుడు, మీ సొమ్ము మీకు తిరిగి ముట్టజెప్పెదను అనెను. వారు, నీవు మమ్ము మోసగింపలేదు, పీడింపలేదు, మా యొద్ద నుండి లంచములు పుచ్చుకొననూ లేదు అనిరి. అతడు, నా ఎడల అపరాధము ఏమియూ లేదనుటకు యావే సాక్షి, ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి అనెను. వారు, అవును, ప్రభువే సాక్షి అని బదులు పలికిరి. సమూవేలు ప్రజలతో, అవును, ప్రభువే సాక్షి, మోషే అహరోనులను నాయకులను వసగి మీ పితరులను ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది ఈ ప్రభువే గదా. కొంచెము సేపిట నిలిచి నా పలుకులు సావధానముగా వినుడు. మీకు మీ పితరులకు యావేయునర్చిన రక్షణ కార్యములను ప్రభువెదుటనే మీకు వివరించి చెప్పెదను. యాకోబు తనయులు ఐగుప్తులో స్థిరపడిన తరువాత ఐగుప్తీయులు పెట్టు బాధలు భరింపలేక దేవునకు మొరపెట్టిరి. ప్రభువు మోషే అహరోనులను పంపెను. వారు మీ పితరులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి ఈ దేశమున స్థిరముగా నెలకొల్పిరి. కాని ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యావేను విస్మరించిరి. కావున ప్రభువు వారిని హాసోరు సైన్యముల కధిపతి అయిన సీస్రాకు కైవసము చేసెను. ఫిలిస్తీయులకు మోవాబు రాజుకు బానిసలను గావించెను. కావున మీ పితరులు శత్రువులతో పోరాడవలసి వచ్చెను. అందుచే వారు, మేము ప్రభువును విడనాడి వాళ్ళు అష్టారోతు దేవతలను పూజించి పాపము కట్టుకొంటిమి. శత్రువుల నుండి మమ్ము విడిపించదవేని ఇక మీదట నిన్నే కొలిచెదము అని యావేను వేడుకొనిరి. అప్పుడు ప్రభువు యెరుబ్బాలు, బరాకు, యెఫ్తా, సమూవేలు అను నాయకులను పంపి చుట్టుపట్లనున్న శత్రువుల బానిసత్వము నుండి మిమ్ము విడిపించెను. మీరును ఇన్నాళ్ళు చీకూచింతలేక బ్రతికితిరి. యావే మీ రాజు అయినను అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి దండెత్తి వచ్చుట జూచి మాకు యావే కాక మరి ఒక రాజు కావలెను అని పట్టుపట్టితిరి. ఇదిగో, ఇతడే మీరెన్నుకొనిన రాజు. ప్రభువు మీకు ఈ రాజును నియమించెను. మీరు ప్రభువు పట్ల భయభక్తులు చూపి ఆయనను కొలిచి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటింతురేని మీరు మిమ్ము పాలించు రాజు ప్రభువు చిత్తానుసారముగా నడుచుకొందురేని మీకు మేలు కలుగును. కాని మీరు ప్రభువు మాట వినక ఆయన ఆజ్ఞలు ధిక్కరింతురేని యావే మిమ్మును మీ రాజును ముప్పుతిప్పలు పెట్టును. ఇంకొక క్షణమిచ్చటనే నిలువుడు. మీ ఎదుటనే యావే చూపబోవు మహాశ్చర్యమును కూడా తిలకింపుడు. ఇది గోధుమ పంట కాలము కదా. అయినను ప్రార్థన విని యావే ఉరుములతో వాన కురిపించును. దీనిని బట్టి మీరు రాజు కావలెనని అడుగుట వలన ప్రభువెదుటెంత చెడ్డ పని చేసితిరో తెలిసికొందురు అనెను. అంతటా సమూవేలు ప్రార్థింపక ప్రభువు ఉరుములతో వాన కురిపించెను. కావున ప్రజలు ప్రభువుకు సమూవేలుకు జడిసిరి. వారు సమూవేలుతో, ఈ దాసుల తరపున నీ దేవుడైన యావేకు విన్నపము చేయుము. మేము చావు తప్పించుకొని బ్రతికిపోయేదము. రాజును కోరుకొనుటయను ఈ నేరము కూడా మా పాపముల పట్టికకు చేర్చితిమి అని పల్కిరి. అందుకు సమూవేలు ప్రజలను చూచి, భయపడకుడు, మీరింతటి పాపము చేసితిరి. అయినను ప్రభువుననుసరించుట మాత్రము మానకుడు. ఆయనను నిండు మనస్సుతో పూజింపుడు. విగ్రహములు వట్టివి, అవి మిమ్ము కాపాడలేవు. వాని వలన ప్రయోజనమూ లేదు. కావున వట్టి బొమ్మలను కొలువకుడు. యావే పేరు నిలబెట్టుకునివాడు కనుక మిమ్ము పరిత్యజింపబోడు. అతడు మిమ్ము తన ప్రజగా చేసుకోగోరెను. నా మట్టుకు నేను
మీ తరపున మనవి చేయుట మానినా, ఉత్తమమైన ధర్మమార్గమును మీకు చూపకుండినా ప్రభువుకు ద్రోహము చేసినట్లే యగును. ఇట్టి పాపము నేను ఏనాటికీ కట్టుకొనను. మీరు మాత్రము యావే పట్ల భయభక్తులు కలిగి నడుచుకొనుడు. విశ్వాసముతో నిండు హృదయముతో ప్రభువును పూజింపుడు. ఆయన మీ కొరకు ఎంతటి అద్భుత కార్యము చేసెనో ఇప్పుడే కనులారా చూచితిరి గదా. కాని మీరింకను దుష్కార్యములు సల్పుట మానరేని మీరు మీ రాజు సర్వనాశనమయ్యెదరు అని పల్కెను. 55వ కీర్తన. హింసలలో ప్రార్థన. దేవా, నా మొర వినుము, నా విన్నపమును పెడచెవిని పెట్టకుము. నా వేడుకోలును ఆలించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను చింతల వలన మిక్కిలి అలసిపోతిని. శత్రువుల బెదిరింపు కేకలకును దుష్టుల పీడనమునుకును నేను జంకెదను. వారు నన్ను బాధ పెట్టుచున్నారు, నా మీద ఆగ్రహము చెందుచున్నారు. నా హృదయము లోపలనే వేదన నొందుచున్నది. మృత్యు భయము నన్ను ఆవరించినది. నేను భీతితో కంపించుచున్నాను. వెరపు నన్ను చుట్టుముట్టినది. పావురములకు వలె నాకును రెక్కలుండినా ఎంత బాగుగా నుండెడిది. నేనెగిరిపోయి విశ్రాంతి నొందెడి వాడను కదా. దూరముగా ఎగసిపోయి ఎడారిలో వసించడి వాడను కదా. వడివడిగా దూసుకొని పోయి పెనుగాలి నుండియు తుఫాను నుండియు తప్పించుకొనడి వాడను గదా అని నేను తలంచితిని. ప్రభు, నీవు శత్రువులను నాశము చేసి వారి భాషను తారుమారు చేయుము. పట్టణమున హింసయు కొట్లాటలును కనిపించుచున్నవి. విరోధులు దివారాత్రములు ప్రాకారముల మీద నడుచుచు నగరము చుట్టూను తిరుగాడుచున్నారు. పట్టణము నేరములతోనూ దుష్కార్యములతోనూ నిండియున్నది. పురము వినాశమునకు నిలయమైనది. సంత వీధులు పీడనమునకును వంచనమునకును ఆటపట్టులైనవి. విరోధి ఎవడైనా నన్ను అవమానించినచో నేను సహించియుండడి వాడను. ప్రత్యర్థి ఎవడైనా నన్ను కించపరిచినచో నేను అతని కంటపడకుండా దాగుకొనియుండడి వాడను. కాని నాకు సరి సమానుడవు, సహచరుడవు, చెలికాడవునైన నీవే ఇట్లు చేసితివి. నీవును నేనును ఆప్యాయముగా శుద్ధులు చెప్పుకొనిటి వారము. భక్త సమూహముతో గూడి దేవాలయమునకు వెళ్ళడి వారము. మృత్యువు నా శత్రువులపైకి హఠాత్తుగా దిగివచ్చునుగాక. వారు సజీవులుగానే పాతాళమునకు పోవుదురుగాక. దుష్టత్వము వారి నివాసములో హృదయములోనున్నది. నా మట్టుకు నేను దేవునికి మొరపెట్టెదను, అతడు నన్ను కాపాడును. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నేనతనికి ఫిర్యాదు చెయ్యుచు అంగలార్చెదను. అతడు నా వేడుకోలు నాలించును. బహుశత్రువర్గములు నాతో సల్పు పోరాటమున అతడు నా ప్రాణములను సురక్షితముగా కాచి కాపాడును. అనాది కాలము నుండి పరిపాలనము చేయుచున్న దేవుడు నా మొరను ఆలించి వారిని ఓడించును. ఆ విరోధులు దేవునికి భయపడరు, పరివర్తనము చెందరు. నా తోటివాడు తన మిత్రుల మీదికి దాడి చేసెను. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోడయ్యను. అతని పలుకులు వెన్న కంటెను మెత్తగా నుండును, కాని అతని ఎదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్లుగా మృదువుగా నుండును, కాని అవి వర నుండి వెలికి తీసిన కత్తుల వంటివి. నీ భారమును ప్రభువు మీద మోపుము, అతడు నిన్ను భరించును. అతడు సజ్జనుని ఎన్నడును కలత చెందనీయడు.
దేవా, నీవు ఆ నరహంతలను, ఆ వంచకులను, వారి ఆయుష్కాలము ఇంకనూ సగమైనను ముగియక మునిపే లోతైన గోతిలో పడత్రోయుదువు. నేను మాత్రము నిన్నే నమ్మెదను.